రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని సత్తుపల్లి 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి వీరప్పనేని రాధికా బాబీ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సత్తుపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తమను గెలిపిస్తే మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానంటున్న వీరప్పనేని రాధికా బాబీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం డివిజన్లు 60 డివిజన్లు కూడా బరిలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోటీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యర్థులు కూడా పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మనం సత్తుపల్లి పట్టణంలో 23 వార్డులకు సంబంధించినటువంటి 2వ వార్డుకి సంబంధించిన వీరప్పనేని రాధికా బాబీ బరిలో ఉన్నారు. గతంలో 15 వార్డులో కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉత్తమ కౌన్సిలర్లుగా కూడా కలెక్టర్ చేతుల మీద కూడా అవార్డు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం 2వ వార్డు నుండి బరిలో ఉన్నారు. మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఎలా ప్రచారం ఎలా సాగుతుంది, రెస్పాన్స్ ఎలా ఉంది? అందరికీ ముందుగా నమస్కారం అండి. సత్తుపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు వీరప్పనేని రాధిక. పోయినసారి గతంలో నేను 15వ వార్డుకి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆదర్శం ప్రకారం నేను ఇప్పుడు 2వ వార్డులో పోటీ చేయడం జరుగుతుందండి. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారండి ఇక్కడ 2వ వార్డు ప్రజలందరూ. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపాలిటీలు చూసుకోవచ్చు, కోసంపూడి మహేష్ చైర్మన్గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా 15 వార్డులో అభివృద్ధి కూడా చేశారు. ఈరోజు మీరు 2వ వార్డులో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? వాటి పరిష్కారం దిశగా ఏ విధంగా కృషి చేస్తారు? గతంలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ సండ్ర వెంకటవీరయ్య గారి నాయకత్వంలో, అదే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేష్ గారి ఆధ్వర్యంలో నేను 15వ వార్డులో పనిచేయడం జరిగిందండి. మేమందరం కలిసికట్టుగా పనిచేసి మాకు చేతనైన అంతవరకు మేము అభివృద్ధి చేయడం జరిగింది. మా అభివృద్ధి చూసే కలెక్టర్ గారు ఉత్తమ మున్సిపాలిటీగా కూడా మాకు అవార్డు ఇవ్వడం జరిగింది గతంలో. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మేము ఇంకా ఎక్కువ అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని అనుకుంటున్నాను. తీసుకెళ్తాను కూడా. సమస్యలు కొన్ని ఎదురయ్యాయండి. వాటిలో తిరుగుతూ ఉంటే కొన్ని సమస్యలు, డ్రైన్ సమస్య ఒకటి మెయిన్గా 2-3 చెప్పారు, మా దృష్టికి వచ్చింది. తప్పకుండా క్లియర్ చేస్తానండి. ఇంకొకటి కోతులో ఒకటి బెడద బాగా ఉంది మేడం, మాకు అదొకటి చూడండి అని అన్నారు. చేస్తానని నేను తప్పకుండా చెప్పానండి. నన్ను గెలిపించి ప్రజలు నన్ను ఆదరిస్తే మాత్రం ఈ ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని నేను అవన్నీ చేస్తానండి, క్లియర్ చేస్తాను వాళ్ళకి. గతంలో 23 వార్డులకు సంబంధించిన వ్యక్తుల్లో మీరు కౌన్సిలర్గా కలెక్టర్ చేతుల మీద ఉత్తమ కౌన్సిలర్గా అవార్డు తీసుకున్నారు. ఈసారి బరిలో కూడా చైర్మన్ రేసులో మీరు ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ చైర్మన్ గెలిస్తే మీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మున్సిపాలిటీ పరంగా అభివృద్ధి చేయాల్సింది మెయిన్ ప్రజలకి కావాల్సింది ఏంటంటే డ్రైన్ ఒకటి మెయిన్ ఉండాలి. కరెంటు లైట్లని, డ్రైన్ అని, ఇవన్నీ మెయిన్ ముఖ్యంగా ఉండేటువంటి సమస్యలండి. వాటర్ ప్రాబ్లం అయినా సరే, సమ్మర్ వస్తే కొంచెం వాటర్ ప్రాబ్లం అనిపిస్తుంది సత్తుపల్లిలో కొన్ని వార్డులలో. అవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నానండి. నా సాయశక్తిలో నేను ప్రయత్నించి ముందుకు తీసుకెళ్తాను సత్తుపల్లి మున్సిపాలిటీని. సార్, ప్రజలు బీఆర్ఎస్నే కోరుకుంటున్నారని బయటకు జోరుగా ప్రచారం జరుగుతుంది. 23 వార్డులో కూడా బరిలో ఉన్నారు. గతంలో అయితే బీఆర్ఎస్ 6 ఇనామసులతో పాటు 22 వార్డులు కూడా గెలుచుకున్నారు. ఈసారి అలా ఇనామసు జరగని పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఉన్నప్పటికీ ఆ పరిస్థితి లేదు. ఇద్దరు పోటాపోటీగా కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు అసలు బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి చేయలేదు గత 5 ఏళ్లలో కూడా అని చెబుతున్నారు. దీనిపై మీరేమంటారు? దీనికి 100 మాటలు చెప్పే పని లేదండి. ఒక్కసారి సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ అదొక్కటి చూస్తే సరిపోతుంది. సండ్ర వెంకటవీరయ్య గారు ఆ రోజు దానికి కష్టపడి తీసుకొని వచ్చారు. దాన్ని ఈరోజు కూడా ఓపెన్ చేయని పొజిషన్లో కనపడుతుంది. 100 పడకల హాస్పిటల్ చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా సత్తుపల్లిలో ఉన్నామా అనిపిస్తుంది. సుమారు మన మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు 63 కోట్ల రూపాయలు కేటీఆర్ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. అందులో 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టి జరిగింది. ఇంకా 30 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయాల్సి ఉండగా టెండర్లు కూడా అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది అందరికీ తెలుసు. ఆ 30 కోట్లు మిగులు బడ్జెట్ అలాగే ఉంది. దాన్ని కూడా క్యాన్సిల్ చేసి, అది ఆ మిగులు బడ్జెట్ని క్యాన్సిల్ చేసి దాన్ని వేరే దానికి షిఫ్ట్ చేశారు తప్ప గ్రామాభివృద్ధికి, వార్డు అభివృద్ధికి ఎటువంటి కృషి చేయలేదు. ఇవ్వాలేదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఒక 2 ఇళ్ళు ఓపెన్ చేయటం, 2 డ్రైనేజీలు ఓపెన్ చేయటం, అది ప్రజలందరికీ అర్థమవుతుంది. అది మేము చెప్పి ఇది అవసరం లేదు. ప్రజలు ఆదరిస్తే ఇది చేస్తే ఎవరైనా కూడా తల వంచాల్సిందే. ప్రజలు మా పక్కన ఉన్నారు అని మేము నమ్ముతున్నామండి. అది
సత్తుపల్లి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 23 వార్డులకే గెలుపొందామని హామీ వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈరోజు 2వ వార్డుకి సంబంధించిన వీరపనేని రాధికా బాబీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కెమెరామెన్ జకీర్తో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం.